ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు, వాళ్ళని పోషించుకోగలిగినప్పుడు మీకేంటి నొప్పి అని ఒక అమ్మాయి ప్రశ్నించింది. सवाल आपसे ये है कि मुसलमान बहुत बच्चे पैदा करते हैं और वो उनको अफोर्ड भी कर सकते हैं, तो इसमें आपको प्रॉब्लम क्या है? ఈ ప్రశ్న చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక దేశ భవిష్యత్తునే మార్చేయగల ఒక పెద్ద సమస్య దాగి ఉంది. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఇచ్చిన సమాధానం ప్రతి భారతీయుడిని ఆలోచింపచేస్తుంది. ఆ అమ్మాయి ప్రశ్నకు గిరిరాజ్ సింగ్ ఇలా సమాధానమిచ్చారు: ఈ సమస్య కేవలం ఒక కుటుంబానిది కాదు, ఇది మొత్తం దేశానిది. ప్రపంచంలోని మొత్తం భూమిలో మన దగ్గర ఉన్నది కేవలం 2.5%. ప్రపంచంలోని మొత్తం నీటి వనరులలో మనకున్నది కేవలం 4%. కానీ మనం ప్రపంచ జనాభాలో దాదాపు 20%కి ఆశ్రయమిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మనం ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆస్ట్రేలియా దేశాన్ని సృష్టిస్తున్నాం. అంటే ప్రతి ఏటా ఆస్ట్రేలియా జనాభా అంతమంది మన దేశంలో అదనంగా పుడుతున్నారు. ఇంత వేగంగా జనాభా పెరుగుతుంటే అందరికీ తిండి, నీళ్లు, నివసించడానికి చోటు ఎలా సరిపోతుంది? మన వనరులు ఏమైపోతాయి? दुनिया का केवल हमें 4% पानी है, 2.5% जमीन है और प्रति वर्ष हम 1 ऑस्ट्रेलिया पैदा कर रहे हैं. ఒక్కసారి ఆలోచించండి. అయితే అసలు సమస్య ఇది కాదు. సమస్య వాళ్ళ ఉద్దేశంలో ఉంది. వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనడాన్ని అల్లా ఇచ్చిన వరం అని చెబుతారు. వచ్చే వారిని రానివ్వండి అనే ధోరణితో ఉంటారు. ఇలా జనాభాను పెంచుకుంటూ పోయి చివరికి ఈ దేశాన్ని గజ్వాయే హింద్ అంటే భారతదేశంపై ఇస్లామిక్ విజయంగా మార్చాలనేదే వాళ్ళ అసలు ప్రణాళిక అని ఆయన హెచ్చరించారు. उनकी नीति ठीक नहीं है. वो कहते हैं अल्लाह ताला की देन. अरे अल्लाह ताला की देन तो है ही, जो आ रहा आने दो और फिर कहो गजबाए हिंद. ఆయన ఒక సవాల్ కూడా విసిరారు. ఎక్కడైతే హిందువులు 99% ఉన్నారో అక్కడ ముస్లింలు సురక్షితంగా ఉంటారు. కానీ ఎక్కడైతే ముస్లింలు 40 నుంచి 50%కి చేరుకున్నారో అక్కడ మన ఆడపడుచులు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇది నిజమో కాదో మీరే తెలుసుకోండి అని ఆయన అన్నారు. मैं चुनौती के साथ कहता हूँ, जहाँ जहाँ हिंदू 99% है वहाँ का मुसलमान सुरक्षित है, और जहाँ 40%, 50% हमारी बेटी बहू निकल नहीं पाती है. आप जाके पता कर लें पूरे देश. జనాభా పెరుగుదల అనేది కేవలం పిల్లల్ని కనడం కాదు, అది దేశ భవిష్యత్తుకు, మన సంస్కృతికి సంబంధించిన సమస్య. ఈ తీవ్రమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటి? జనాభా నియంత్రణ చట్టం కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? మీ సమాధానాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆలోచింపచేయండి. జై హింద్.